ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆనందంతో విలసిల్లేలా సుస్థిర మార్గాన్ని ఖరారు చేసినందుకు తెలుగు జాతికి ఈనాటి సమావేశాన్ని చిరకాలం గుర్తుండిపోతుంది. రెండో విషయం ఏంటంటే మన అందరం కూడా ఈ చరిత్రాత్మక సంఘటనలో చర్చల్లో పాల్గొన్నందుకు మన అందరూ కూడా గర్వపడాలండి. చరిత్రలో మనందరం మిగిలిపోతాం. చాలా ఇంపార్టెంట్. ఆ రాబోయే తరాల వారికి కూడా ఈ సభ ఇటువంటి మంచి తీర్మానం చేసుకొని చెప్పుకునే పరిస్థితి మనకు కల్పించింది. దీనందరూ కూడా అర్థవంతంగా చర్చలు పాల్గొని మరి ఇదందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.